ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో చీమవలస హెడ్క్వార్టర్లో మనం ప్రెస్ మీట్ పెట్టాం. ప్రధానంగా 2 నెలల కాలం అవుతుంది ధాన్యం ఇచ్చిన రైతులకి ఈ జిల్లాలో సుమారు 4,000 మంది రైతులు ధాన్యం ఇవ్వగా వారికి 48,25,00,000 రూపాయల వరకు బకాయిలు ఉంది ప్రభుత్వం. గతంలో చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే, నిబంధనల ప్రకారంగా చూసుకుంటే, ఆనాడు ఖరీఫ్ సీజన్లో ధాన్య శాఖకు సంబంధించి వారిచ్చిన ప్రచారంలో భాగంగా మేము 21 రోజుల్లోనే రైతు తాలూకు ధాన్యం తీసుకున్న 21 రోజుల్లో వారి డబ్బులు పూర్తిగా వారికి జమ చేయడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లో అని చెప్పారు. ఈరోజు 2 నెలలు అవుతున్నా అతి లేదు గతి లేదు. ఈ కాలంలోనే మరి హమాలీ ఛార్జెస్, అలాగనే నూర్పులకు సంబంధించి కానీ, పండుగ ప్రధానమైనది హిందువులకు సంబంధించింది, పండుగకు సంబంధించిన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి, అలాగనే రవాణా ఛార్జీల కోసం విపరీతంగా అప్పులు చేసి ఆ అప్పులు బాగా తట్టుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం దాటిపోయినప్పటికీ 2 నెలల కాలం అవుతున్నప్పటికీ డబ్బులు రాకపోవడంతో చాలా తీవ్ర ఆందోళన కలుగుతూ ఉన్నారు రైతులు. మరి మేము సోమవారం నాడు 10 రోజుల కిందట మేము ధర్నా చేసిన రోజు హామీ ఇచ్చారు జేసీ గారు, అలాగనే సివిల్ సప్లై డిఎం గారు. వారం రోజుల్లోనే మీకు డబ్బులు పడే ఏర్పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి, మేము పై స్థాయి అధికారులతో మాట్లాడామని చెప్పారు. ఇప్పుడు వారం రోజులు దాటిపోయింది. అందుకే మేము ఇప్పుడట డేట్ ఇస్తున్నాం. ఏవైతే ఎన్నికల నిబంధనలు ఉన్నాయో ఈ ఎన్నికల నిబంధనల అధికారుల తాలూకా అనుమతితోని రేపు సోమవారం లోపు కానీ రైతులకు డబ్బులు పడకపోతే సోమవారం తర్వాత నిరవధిక నిరసన కార్యక్రమాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెనుకాడదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మన ఉత్తరాంధ్ర కాదు, లేదా శ్రీకాకుళమే కాదు, విజయనగరం కాదు, పార్వతీపురం కాదు, రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 890 కోట్ల రూపాయలు సుమారు రైతులకి బకాయి ఉంది. మరి ఎప్పటికి ఇస్తారు ఇది? అందుకనే కార్పొరేషన్ వారు చొరవ తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఉంటే ఎవరిని అడిగేవాళ్ళం, ఎవరు చెప్పిన పరిస్థితి లేరు కనుక గౌరవ రాష్ట్ర కమిషనర్ గారు వ్యవసాయ శాఖకు సంబంధించి, సివిల్ సప్లై సంబంధించి వారు బాధ్యత తీసుకొని రైతుల తరఫు బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 4,000 మంది రైతుల పైచిలుకు రైతులకి సంబంధించి 48,25,00,000 రూపాయలు రైతులకు రావాల్సింది బకాయి. ఇది జనవరి 19 నుంచి నేటి వరకు కూడా పడలేదు. రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు. 100కి 90-95% మంది చిన్న సన్నకారు రైతులే. అంటే ఇతరుల మీద ఆధారపడి ఉండవలసిన పరిస్థితి వస్తుంది, తన కాలం మీద తను బ్రతకలేని పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి ఈ 2 నెలల కాలం పాటు తమ డబ్బుల్ని ఉంచుకోవడం ద్వారా రైతు ఎంత ఇబ్బందులు పడుతున్నాడో మరి కమిషనర్ కానీ లేదా సంబంధిత శాఖ అధికారులు కానీ ఆలోచించండి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులని, ఎన్నికల నిబంధనల్ని తోలాడడం కాదు, రైతు బాధను తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అవసరం వస్తే సంబంధిత శాఖ అధికారులతో అనుమతి తీసుకొని ఆందోళనకు సిద్ధం.